శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. భగవద్భక్తులకి నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం. నేను సూర్యకుమారి కందాళ. మనం జ్ఞానదేవ్ నామదేవుల చరిత్రం తెలుసుకున్నాం కదండి. ఇవాళ వారిద్దరిపై భగవంతుడు చూపిన కరుణ వల్ల జరిగిన కొన్ని భగవత్ లీలలు తెలుసుకుందాం. జ్ఞానదేవ్ ఒకసారి నామదేవుని చూడాలని పండరీపురానికి వచ్చి అతని భక్తిని, స్వామికి అతనిపై గల ప్రేమ చూచి వందనం ఆచరించి, ఇటువంటి భక్తుడి వల్ల ఇతని వంశం ఉద్ధరింపబడుతోంది అంటూ తనతో ఏకాంతంగా కూర్చోబెట్టుకుని తనకి అతనితో కలిసి తీర్థయాత్రలు చేయాలన్న కోరికని తెలియపరిచాడు. అప్పుడు నామదేవు, అయ్యా, చేతిలో ఉన్న జలం పారమోసి మేఘజనం ఆపేక్షించినట్లు నేను పండరీనాథుడికి స్వాధీనుణ్ణి. ఈ ఆత్మ, ఈ శరీరం రెండు పాండురంగడి అధీనం. అలాగే నన్ను ఆశీర్వదించండి అనగా జ్ఞానదేవు అతన్ని ఆలింగనం చేసుకుని, అయితే పాండురంగణ్ణి అడుగుదాం అని స్వామి చెంతకి తీసుకెళ్ళాడు. వెళ్ళి అడగ్గా స్వామి, జ్ఞానదేవా, నీవు శుద్ధ స్ఫటికం లాంటి వాడివి, అయినా నీ కోరిక నేను నెరవేరుస్తాను అని నామదేవుతో చెప్పి, ఇతని వెంట తీర్థయాత్రలకు వెళ్ళు అని, నీ వియోగం నేను కూడా భరించలేను సుమా అంటూ నామదేవుడు చెయ్యి జ్ఞానదేవు చేతిలో ఉంచి, జ్ఞానదేవా, నాకు నామదేవుడు రుక్మిణీదేవి కన్నా ఎక్కువని మరవకే అని కన్నీళ్లతో సాగనంపాడు. వారిద్దరూ చంద్రభాగా నదిలో స్నానం చేసి సంకల్పం చెప్పుకుని తీర్థయాత్రలకి బయలుదేరి వెళ్ళారు. నామదేవు మాటి మాటికి వెనక్కి తిరిగి చూస్తూ దుఃఖిస్తూ మూర్ఛపోతుండడం చూసి, జ్ఞానదేవు, ఎందుకు అంతగా బాధపడుతున్నావు? భగవంతుడు సర్వవ్యాపి అంటే నామదేవు, అయ్యా, నేను మూఢుణ్ణి, నాకు ఏమీ తెలీదు, కేవలం పాండురంగడే నాకు సర్వస్వం అనగా అతని చిత్తశుద్ధికి ఆశ్చర్యపడి అతన్ని గాఢాలింగనం చేసుకున్నాడు జ్ఞానదేవుడు. వీరి గురించి ఒక తురకరాజు విని, అసలు వీళ్ళు భక్తులా దొంగ భక్తులా తేలుస్తాను అని అనుకుని ఒక గో శవాన్ని తెప్పించి వారి ముందు పడవేసి, ఈ గోవు ఎన్ని రోజుల్లో బతుకుతుంది అని ప్రశ్నించగా నామదేవు 4 రోజుల్లో బతుకుతుంది అని సెలవిచ్చాడు. అది విని రాజు భటుల్ని కాపలా పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు నామదేవు, హే పుండరీక వరద, ఏల నీవు రావు? రుక్మిణి చేతిలో బందీగా ఉన్నావా? భక్తుల హృదయాల్లో నిలిచిపోయావా? యోగుల మనసుల్లో ఉన్నావా అని నిష్ఠూరాలు ఆడసాగాడు. వెంటనే పండరీనాథుడు ప్రత్యక్షమై, నేను మాట తప్పలేదు, నువ్వే కదా గోవు 4 రోజుల్లో బతుకుతుందని చెప్పావు, మరి నీ మాటకు నేను కట్టుబడి ఉండాలి కదా, ఆలస్యం చేశాను ఎలా అంటున్నావు అన్నాడు. అప్పటికే 4 రోజులు గడవడం వల్ల గోవు బ్రతికింది. ఇది తెలిసిన రాజు నామదేవుకి జ్ఞానదేవుకి నమస్కరించి క్షమించమని ప్రార్థించి గౌరవించి పంపించాడు. నామదేవు హస్తినాపురంలో 4 నెలలు ఉండి తరువాత కాశీక్షేత్రం చేరుకుని కబీర్ దాస్ ఇంటికి వెళ్ళారు. కబీరు వాళ్ళని గౌరవించి భార్యతో వారికి ఆహారం సిద్ధం చెయ్యి అని చెప్పగా, ఇంటి వద్ద ఏ వస్తువులు లేకపోవడం వల్ల ఆమె రాత్రి అన్ని అంగళ్ళు మూసి ఉండి కేవలం ఒకే ఒక అంగడి తెరిచి ఉండడం చూచి షావుకార్ వద్దకు వెళ్ళి, అయ్యా, మా ఇంటికి భగవద్భక్తులు వచ్చారు, దయచేసి వెచ్చాలిస్తే పైకం తర్వాత ఇస్తాను అని ప్రాధేయపడింది. కానీ వాడు ఆమె యందు మోహంతో, నీవు నా కోరిక తీర్చిన ఎడల వస్తువులు ఇస్తాను అని పలికాడు. అప్పుడు ఆమె, అయ్యో, నేనేం చేస్తాను, నా ఇంటికి వచ్చిన మహనీయులకి భోజనం ఇవ్వడం కర్తవ్యం కదా అని, అయ్యా, నాకు వస్తువులు ఇచ్చినా నీ కోరిక నేను తీరుస్తాను అని పలికి వస్తువులతో ఇంటికి వచ్చి పక్వం చేసి అందరికీ భోజనం పెట్టింది.
జరిగిన విషయం భర్తకి తెలియజేసింది. ఆ రాత్రి అందరూ నిద్రిస్తూ ఉండగా విపరీతమైన వర్షం వల్ల, బురదగా ఉండడం వల్ల కబీర్ దాసు తన భార్యని తన వీపుపై ఎక్కించుకుని ఆ వర్తకుడింటికి వెళ్ళగా, అతడు రామ కటాక్షం వల్ల జ్ఞానోదయం కలిగి కబీర్ దాస్ మరియు అతని భార్య పాదాలపై పడి క్షమించమని కోరాడు. ఇంకా, అయ్యా, నేను మీ బిడ్డలాంటి వాడిని, క్షమించండి అని కోరాడు. ఇది చూసి మేల్కొన్న జ్ఞానదేవు నామదేవు కబీర్ యొక్క ఔదార్యం కొనియాడారు. ఇంకా కబీర్ దాస్ని పండరీపురం రావాలని ప్రార్థించగా కార్తీక బ్రహ్మోత్సవం నాటికి వస్తానని చెప్పాడు కబీర్ దాస్. తర్వాత నామదేవు జ్ఞానదేవు ప్రయాగ, అయోధ్య, మధుర, ద్వారక అన్నీ దర్శిస్తూ మార్వాడ దేశంలో ప్రయాణిస్తున్నారు. విపరీతమైన ఉష్ణ ప్రదేశం వల్ల దాహపీడితులయ్యారు. అక్కడ ఒక దిగుడు బావి చూచి బావి యొక్క మెట్ల గుండా బావిలో ప్రవేశించి నీళ్లు తాగి బయటకు వచ్చాడు జ్ఞానదేవు. కానీ నామదేవికి అలా చేయడం రాకపోవడం వల్ల పండరీనాథుని ప్రార్థించగా బావి నీటి మట్టం పైకి వచ్చి నామదేవు 2 చేతులతో నీళ్లు తాగే విధంగా వచ్చింది. ఆ విధంగా బావి నీరు తాగగా జ్ఞానదేవు, శ్రీ పంచజన్యుడు నీకు స్వాధీనుడై ఉన్నాడు సుమా, ఇక నీకు ఏమిటి అసాధ్యం అంటూ ఆలింగనం చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ అన్ని క్షేత్రాలు దర్శిస్తూ మహాశివరాత్రి నాటికి నాగనాథపురం చేరారు. అక్కడ నాగనాథుని మండపంలో హరి సంకీర్తన చేస్తుండగా అందరూ మధురమైన కీర్తనలు వింటూ నిశ్చేష్టులై అలాగే ఉండిపోయారు. స్నానాధికాలు అది ముగించుకున్న అర్చకులు ఆలయ ప్రవేశం చేయడానికి ప్రయత్నించగా విపరీతమైన భక్తులతో మండపం ఉండడం వల్ల వారు, ఇదేం కూతలు, మేము మడి వస్త్రాలు ధరించి ఉన్నాం, పోండి పండరీపురం పోయి భజనలు చేసుకోండి అని అనగా భక్తులు కదలకుండా ఉన్నారు. అప్పుడు నామదేవుని పిలిచి, మీరు ఆలయం వెనక వెళ్ళి మీకు ఇష్టమైన విధంగా పాడుకోండి అని చెప్పారు. అదే విధంగా నామదేవు జ్ఞానదేవు ఆలయం వెనకాల వెళ్ళి రాత్రి తెల్లవార్లు భజన చేయసాగారు. స్వామి నాగానందుల వారు మహాద్వారంతో సహా తూర్పు నుండి పశ్చిమ ముఖానికి తిరిగి వీరి భజనలు వినసాగాడు. సూర్యోదయం అయ్యాక స్వామి కైంకర్యానికి వచ్చిన అర్చకులు, ఇదేం ఆశ్చర్యంగా ఉంది, ఇవాళ ఏమన్నా సూర్యుడు పశ్చిమాన ఉదయించాడా, లేక చిత్తభ్రాంతి కలిగిందా అని ఆశ్చర్యపడి, ఎప్పుడైతే సూర్యోదయం తూర్పునే ఉండడం నిశ్చయం చేసుకుని ఆలయం మొత్తం పశ్చిమాభిముఖంగా తిరగడం చూచి జ్ఞానదేవు నామదేవుల భక్తికి దాసులై వారికి పాదాభివందనం చేసి గౌరవించారు. ఇప్పటికీ నాగనాథపురంలో నాగానంద స్వామి వారు పశ్చిమాభిముఖుడై నామదేవు కీర్తిని సాటుతున్నారు. తరువాత పాండురంగడు తీర్థయాత్ర చేసిన నామదేవుతో ఉజ్జాపన చేయించాడు. అతని ఉచ్ఛిష్టం భుజింపడం చూసి కోపించిన బ్రాహ్మలకి తన నిజరూప దర్శనం ఇచ్చాడు. నామదేవు యొక్క భక్తిని ప్రపంచానికి తెలియజేశారు. ఇంతటితో నామదేవ్ జ్ఞానదేవుల భక్తి కృపకి కారణమైన ఈ చరిత్ర సంపూర్ణం. ఈ అద్భుతమైన భగవత్ కథ మీరే కాకుండా అందరికీ వినిపించండి, అందరినీ తరించజేయండి. ఉంటానండి. మళ్ళీ ఇంకొక భక్తుడి కథతో మీ ముందుకి వస్తానండి. నమస్కారం అండి. నేను సూర్యకుమారి కందాళ.